గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ 2లో భారీగా పోస్టులు పెరుగుతున్నాయండి. సో దాదాపుగా 2000 పైగా పోస్టులు పెరుగుతున్నాయన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే మనకు కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఈసారి 2000 పైగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ జాబ్ క్యాలెండర్‌లో మరి 2000కు 2000 వరకు మరి నోటిఫికేషన్ ఇస్తారా? లేకపోతే మరి కొన్ని పోస్టులు ఆపి మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్‌లో మిగతా పోస్టులు ఏస్తారా అనేది ఇక చర్చనీయాంశం. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 33 డిస్ట్రిక్ట్‌లు ఏర్పడిన తర్వాత చాలా మండలాలు ఏర్పడ్డాయి. దాంట్లో కూడా చాలా జిల్లాలు కూడా ఏర్పడినాయి కాబట్టి చాలా గ్రామాలు అలా ఏర్పడినాయి కాబట్టి సో మొత్తంలో ఈ మండలాల్లో ఖచ్చితంగా ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అధికారిగా ఉండాలన్న లక్ష్యంతో మరి ఈ యొక్క పోస్టులను పెంచే అవకాశం దాదాపుగా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే గతంలో 2022 నోటిఫికేషన్లో దాదాపుగా 783 పోస్టులు అయితే రావడం జరిగింది చూసాం సార్. అయితే అప్పటి ప్రభుత్వం ఏంటిదంటే మరి ఖాళీలను మొత్తము 33 డిస్ట్రిక్ట్ వైస్‌గా నింపకుండా మరి కొన్ని ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే భర్తీ చేశారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 2 మంత్స్ టైం తీసుకొని వివిధ డిస్ట్రిక్ట్ అండ్ మండలంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి అయితే గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్లో 2000 పైగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వము మరి ఈ 3 ఇయర్స్లో ప్రభుత్వం యొక్క 3 ఇయర్స్లో మరి 2-3 జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటే మరి పోస్టులను డివైడ్ చేసి మరి 1000 వరకు ఇస్తారా? లేకపోతే 500 పైగా పోస్టులు ఇస్తారా అనేది ఒక చర్చనీయాంశం. ఇస్తే మొత్తం 2000 ఒక ఇవ్వాలనేది అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ను 2000 పైగా పోస్టులు వేస్తామనేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని గ్రూప్ 2 అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేసి 2000 పోస్టులు పైగా మేము భర్తీ చేస్తాము, మేము అధికారంలో రాగానే అనేసి చెప్పడం కూడా మాట ఇవ్వడం కూడా జరిగిందనమాట. మరి ఈసారి మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వము వివిధ శాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సిఎస్ శాంతకుమారి గారిని అపాయింట్మెంట్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని కూడా అపాయింట్మెంట్ చేశారు. 2 మంత్స్లో ఈ యొక్క నివేదిక రాగానే దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ మొదలు కానున్నది. మరి కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఖచ్చితంగా నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 1500 పైగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. మిగతా మిగిలిన పోస్టులను వేరే జాబ్ క్యాలెండర్లో వేసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి సో గ్రూప్ 2 అభ్యర్థులకు ఎవరైతే 783 మొన్న పాత నోటిఫికేషన్లో మిస్ అయ్యారో వాళ్ళు మరి ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఆందోళన చెందకుండా ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలుగా కావచ్చు అన్నమాట. గతంలో 783 పోస్టుల్లో మరి కొంతమంది దగ్గరలో 1 or 2 మార్క్స్ వచ్చి మిస్ అయిన వాళ్ళు, సర్వీస్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు బాధపడకుండా మీరు ప్రయత్నాన్ని కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్లో మీరే విజేతలు కావచ్చండి. ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లో ఖాళీల భర్తీ అనేది దాదాపుగా 2000 పోస్టుల పైగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.